యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుతాం. పరిశుద్ధుడ భగవంతునికి అందరమైన స్థుతులైన స్తోత్రాలైన పవిత్రవంతంగా చేపట్ట వారిచిట్టు ఆలోచించు రాత్రి సమయంలో ప్రవేశపెట్టాలని మీకు వందనాలు స్తోత్రమైన ఈ రాత్రి సమయంలో వచ్చే కృప మీతో సహవాసం చేయాలని కృప మరి ఇక్కడ కూడిగా తండ్రి మా మధ్య మీరండి, మా దేని ప్రార్థన ఆలకించండి, ఆలకించి మీరే మహిమపరచండి. ఎవరైనా రాలేని బిడ్డలు రావడానికి సహాయం చేయమని, వచ్చే బిడ్డలను ఆశలను జీవించి కాపాడమని మా పరమను రక్షకుడైన యేసు పుణ్యాన్ని క్రీడంతో అడిగి వేడికి ప్రతిమాన్ని పంపించమని పంపుతండి. ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి ఒక్కొక్క వచనం చదివి వివరించాను. అనేక విషయంలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనా మాట ఏదో తప్పనేయడలా అట్టి వాడు లోపము లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనముందుగల శక్తి గలవాడు. ఈ మాట ఏంటంటే అనేక విషయాల్లో మనం అందరం కూడా అనేక మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాం, ఆయన తప్పిపోతూ ఉన్నాం. మాటకే నిలకడగా మా ఊళ్ళో పోతున్నాం, తప్పిపోతున్నాం. ఏం చేత మనలో సరైనటువంటి అవగాహన లేక, మరి దేవుడి మీద కూడా భయం భక్తి లేక, మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ, మనం ఏం మాట్లాడుతామో మనకే తెలియకుండా మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ మనం అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నాము. ఎవడైనా మాట తప్పలేక అట్టి వాడు లోపం లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనమును శక్తి గలవాడు. ఎవరైనా సరే వాడు మాట తప్పకుండా, మరి లోపం లేకుండా, మాట తప్పకుండా మాట మీద నిలబడేవాడు ఉన్నట్టయితే తన సర్వ శరీరాన్ని కూడా స్వాధీనంలో పెట్టుకుని దేవుని యందు భయం భక్తి కలిగి జీవిస్తాడని చెప్పేసి ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. అది ఎలాగంటే ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు మనకి. గుర్రములు మనకు లోపలికి నోటికి కళ్ళని పెట్టి వాటి శరీరం అంతా ఎత్తుకుతుంది కదా. ఉదాహరణకి ఏంటంటే మనం స్వాధీనపరచుకోవడం, ఎలా స్వాధీనపరచుకోవాలో దేవుడు చెప్తున్నప్పుడు ఎలా అంటే వాక్యమైన ఖడ్గాన్ని మనం ధరించుకొని ఉన్నట్లయితే మన శరీరం మనం స్వాధీనంలో పెట్టుకుంటాము. అయితే ఇక్కడ ఉదాహరణ ఏం చెప్తుందంటే, ఇప్పుడు గుర్రాలు ఉన్నాయండి. ఈ గుర్రాలను ఎప్పుడు ఉపయోగించాలి? కట్టాలంటే కట్టడానికి గుర్రాలు ఉపయోగించాలి, పూర్వకాలం ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు తక్కువగా ఉన్నాయనుకోండి, అయినప్పటికీ ఈ గుర్రానికి కళ్ళు పెట్టకపోతే మాత్రం అది దాని శరీరాన్ని స్వాధీనం చేసుకోలేదు. కళ్ళు పెట్టినట్టయితే మరి ఈ నడిపేవాడు ఎలాగైతే దారి ఎట్లా ముందు పడతాడో ఆ మార్గంలో సరైన మార్గంలో అది నడుస్తుంది. లేదంటే అది ఒక్క దగ్గరగానే ఏ పక్కకో, ఏ రోడ్డు పక్కకో, లేకపోతే ఏ జైలుకు దాన్ని నడిపించేస్తాడు. అలాగే మన శరీరాలను కూడా మన స్వాధీనంలో లేకుండా ఉన్నట్లయితే మనం దారి తప్పి సాతాను ఉచ్చులో పడి ఏదో విధంగా సాతాను ప్రలోభంలో పడి మనం నశించుకోవడానికి కారణం అవుతుంది. అదొక ఉదాహరణ. మన శరీరాన్ని స్వాధీనపరచుకోలేదు అంటే గుర్రానికి కళ్ళు ఎలాగైతే పెడతారో మన హృదయానికి వాక్యమైన కళ్ళని మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్లయితే మనం మన శరీరాన్ని మనం స్వాధీనించుకోవడం అవుతుంది అన్నమాట. అది ఇంకొక ఉదాహరణ ఏంటంటే చూడండి, ఓడలను కూడా ఆశపడి అవి ఎంతో గొప్పవై పెరుగారికి కొట్టుకుని పోబడను. ఓడనట్టు మనం ఉద్దేశం చొప్పున మిగిలిన చిన్నదగ్గర చుక్కాల చేత తిరపబడు. ఇప్పుడు ఓడ ఉందనుకోండి, అది నిజంగా ఒక గ్రామం అంతా లేదా ఒక పట్టణం అంతా పెద్ద ఉంటుంది ఓడ. ఆ ఓడ నడిపేవాడు చిన్నది చేతికి చిన్న చుక్కా ఉంటుంది. ఆ చుక్కాల వల్ల మరి ఎంత ప్రమాదం వచ్చినా, మరి తుఫాను వచ్చినా, సుడిగాలు వచ్చినా, ఆ చుక్కాల వల్ల మరి అతను ఏం చేస్తాడంటే తుఫాను రాకుండా అడ్డుకుంటాడు. తుఫాను రాకుండా జాగ్రత్తగా వాడు నడిపిస్తాడు. ఏం చేత ఆ జ్ఞానం ఆ చుక్కాల వల్ల అతను పొందగలుగుతాడు. అలాగే మనం కూడా మన అవయవాలను ఎప్పుడైతే మరి స్వాధీనం ఉంచుకుంటామో అప్పుడు కూడా మనం సాతాను పడకుండా దేవుడు భయం భక్తి కలిగి వెళ్ళడానికి దేవుడు
సహాయం చేస్తాడు. అది రెండో ఉదాహరణ. మరి ఇంకో ఉదాహరణ ఉంది. అలాగనే నాలుక చిన్న అవయవాలను బహుగా అదుపుడు. మన అవయవాలన్నింటి కూడా నాలుక చాలా చిన్నది. అయితే అది ఏం చేస్తే మన సర్వశరీరాన్ని దాని స్వాధీనంలో ఉంచుకుంటుంది. ఎంత కొంచెం నీకు ఎంత విస్తారమైన అడుగు తెగుపెట్టిన నాలుక అగ్ని. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యం కలిగేది ప్రకృతి చక్రంలో చిచ్చుపెట్టింది. అది నరకం చేత చిచ్చుపెట్టింది. మన నాలుక మన అవయవాలన్నీ కూడా చాలా చిన్నది. అటువంటి నాలుక మనం దుర్గ చేసి తిరిగామనుకోండి, మనం ఎక్కడ పెడితే అక్కడే కళ్ళని పెట్టేయగలం, మొడవలు పెట్టేయగలం, అనేక రకాలుగా హింసించగలం జనాన్ని. అంచేత మన నాలుక మనం అదుపులో పెట్టినట్లయితే దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆ నాలుగు ఎప్పుడు అదుపులో పెట్టుకోగలమేమో మన శరీరాన్ని కూడా మనం అదుపులో పెట్టుకునే శక్తి మనకి ఉండదు. ఇది ఈ నాలుగు ఎలాంటిదట, అడుగులో ఒక అగ్నిపు ఎలా పడితే అడుగు ఎలా తగిలిపోతుందో ఈ నాలుక చిన్న అవయవమైన మరి ఒక ఇంట్లో ఒక చిన్న మాట లేకపోయిన మాట చిన్న మాట చెప్పారనుకోండి, అది ఆయనకి అక్కడికే తగిలిపోతుంది. అది ఉన్నతంతో తెలియదు, లేనితో తెలియదు, అది మంచి తెలియదు, చెడ్డ తెలియదు. పలానా వాడు ఎలాగంటే పలానా వాడు ఎలాగంటే ఎలాగంటే ఒక చిన్న మాట మాట్లాడితే దానికి 10 మాటల కింద స్ప్రెడ్ అయిపోతుంది. అంతేత మన నాలుగు చాలా చిన్న అవయవం అయినా చాలా అధికం ఉంటుంది. కనుక ఆ నాలుగే మనం స్వాధీనం పెట్టినట్లయితే మన జీవితం అంతా కూడా మన శరీరాన్ని మనం స్వాధీనం చేసుకోగలం. ఆ చిన్న నాలుగు మనం అదుపులో పెట్టుకుంటే చాలు. ఇంకా దాని చిన్న ఉదాహరణ పెట్టిన మృగము, పక్షి, సర్పం, జలచరాలు ప్రతి జాతి నరజాతి చేత సాధు అయింది. కానీ ఏ నరుడును నాలుగు సాధు చేయలేడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్కరమైన దుష్టత్వమే. అర్థమైందండి? ఈ నాలుక ఎలాంటిదట, మృగాన్ని కానీ, పక్షులు కానీ, జలచరాలు కానీ, సర్పాన్ని కూడా మనుషుడు స్వాధీనంలో పెట్టుకోగలరు. కానీ తన నాలుగు మాత్రం ఏ నరుడు కూడా స్వాధీనంలో పెట్టుకోలేదు. అలా పెట్టుకున్నవాడు చాలా మంచివాడు. అలా పెట్టుకోగలిగినట్లయితే మనం ఏమవుతామంటే సాధారణ గంభీర అయిపోతాం. ఏ నరుడు నాలుగు సాధ్యం. అది ఎలాంటి నాలుగు మరణకరమైన విషయంతో అది నిరర్కరమైన దుష్టత్వమే. అది మామూలుగా చాలా దుష్టత్వమైనటువంటి నాలుగు అన్నమాట. అటు నాలుగుని మనం మరి ఉపయోగించుకుని అనేక రకాలుగా ఈ లోకంలో జీవిస్తూ మన శరీరాన్ని స్వాధీనపరచుకోలేక అనేక రకాల ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాము. ఇంకా చూడండి, ఈ నాలుగుతో దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా మనుషులను శపించు. ఒక్కలో నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలుదేరు. ఈ నాలుగు మనం ఏం చేస్తాం? మంచిగానే మాట్లాడతాం. మీ దగ్గర మీ మాట మాట్లాడతాం, ఇంకొక దగ్గర ఇంకో మాట మాట్లాడతాం. ఈ నాలుగు ఏం చేస్తామన్నమాట, మన మొత్తం ప్రపంచానికి తెచ్చిపెడుతుంది. అటువంటి నాలుగు మనం కలిగి ఉన్నాం. ఆ నాలుగుతో మంచి మాటలు చెప్తాం, చెడ్డ మాటలు చెప్తాం. మంచిని చెప్తాం, చెడ్డని చెప్తాం. అంచేత ఒకే మాట ఒకే నాలుగుతో మంచి చెడ్డ చెప్పడం కూడా మరి అది మన శరీరానికి, మన అవయవానికి, మనకి స్వాధీనపరచుకోవడం రీతిలో అది మనల్ని నశింపజేస్తున్నాం. అంచేత ఇంకా ఉదాహరణ ఏంటంటే, నీటి ముక్కలో ఒక్క జల నుండి తీయనీరు చేదు నీరు ఉన్నా, ఇప్పుడు ఒక నీరు ఉందనుకోండి, లేకపోతే ఇంకొక పైపు ఉందనుకోండి, అందులో తీపి నీరు చెడ్డ నీరు కూడా పోదు. అలాగే మన హృదయంలో ఈ నాలుగు వల్ల మనం ఏమవుతున్నామంటే మరి చెడ్డది చేసుకుంటాం, చెడుని మంచిని కూడా ఆ నాలుగుతో పాడు చేసుకుంటాము. అలాగనే సహోదరుల అందరూ చెట్లు ఒలికి పండుగను, ద్రాక్ష నీళ్ళు అందరూ పండుగను కాయినా అటువలనే ఉప్పు నీళ్ళ నుండి తీయ నీళ్లు పోరు. ఇక ఎన్ని ఉదాహరణ చూసారా? ఒలికి పండుగ ద్రాక్ష చెట్టు అందరూ చెట్టు ఒలికి పండు కాయు, అలాగే ద్రాక్ష తీగని అందరూ చెట్టు కాయు. అటువల్ల ఉప్పు నీళ్ళు
నుంచి తీయని నీళ్ళు పోవడం. అంతేత ఈ నాలుగుని ఎవరైతే స్వాధీనం చేసుకోలేదు అటువంటి వారు మరి మరణానికే పాత్రలు అవుతారు. అంచేత మనం ఈ కొద్ది మాట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన నాలుగు మనం స్వాధీనపరుచుకొని ఒక మంచి చెప్పడానికి నాలుగు ఉపయోగించుకోవాలి, కానీ చెడు చెప్పడానికి మనం ఉపయోగించుకున్నామంటే మనం కూడా దేవుని దృష్టిలో చెడ్డవాడు అవుతాం. ఈ నాలుక మనందరికీ ఉన్నది. ఈ నాలుక అంటే ఈ నాలుగుని ఎవరైతే మరి స్వాధీనపరుచుకుంటారో ఆ వాడు కూడా వాళ్ళ శరీరాన్ని అంత్యంలో పెట్టుకునే శక్తివంతులు అవుతాడని మరి ఈ చిన్న వాక్యాలని కాబట్టి నేనే తెలుస్తున్నాను. అంటే మన నాలుగులు మనం శరీరంలో పెట్టుకుని మంచిని చెడ్డని కూడా ఒకే రకంగా కాకుండా మంచి మాటలే చెప్పడానికి మరి మనం సిద్ధపడతాం.